अस्सलामुअलैकुम मोहतरम नासरीन, आइए बढ़ते हैं आज की इस अहम खबर की जानिब। गाड़ियों की चोरियों में मुलव्विस एक शरपसंद शातिर गैंग का किया गया पर्दाफाश। गाड़ियों की खुसूसी तलाशी मुहिम के दौरान गच्चीबौली पुलिस के अमले ने 5 अरकान पर मुश्तमिल एक गैंग की गिरफ्तारी अमल में लाई। गिरफ्तार शुदा मुलजिमीन की शिनाख्त देवा किशोर, वीरा वेंकटा, सत्यनारायणा है, जबकि इस खसूस में 2 जुवेनाइल यानी नाबालिग लड़के बताए जा रहे हैं। पुलिस ने मुलजिमान के कब्जे से 16 चोरीशुदा मोटरसाइकिल्स को जब्त कर लिया। मुलजिमान, जो पहले स्विगी डिलीवरी बॉय के तौर पर काम किया करते थे और कई सारी बुरी आदतों व सोहबतों में मुलविस होकर अपनी शाहाना ज़िंदगी की ज़रूरियात को पूरा करने के लिए गाड़ियों की चोरियों की वारदातें अंजाम दिया करते थे। शरपसंद मुलजिमान, जो कि वीरान ऐसे इलाक़ों को निशाना बनाते जहां पर सीसीटीवी कैमरास नहीं होते, वहां पर ये लोग ज़्यादातर महंगी मोटरसाइकिल्स को निशाना बनाते। गैंग, जिसने बड़े पैमाने पर हॉस्टल्स और अपार्टमेंट्स के पास में पार्क की जाने वाली गाड़ियों को निशाना बनाया। मास्टरमाइंड देवा किशोर की मदद से डुप्लीकेट मास्टर चाबियां बनाते हुए ये लोग चोरी चकारी की वारदातें अंजाम दिया करते थे। इस शातिर ग्रुप के मुलजिमान ने चोरीशुदा गाड़ियों को कोंडापुर के राघवेंद्र कॉलोनी में वाक़े एक अपार्टमेंट के सेल्लर में छुपा कर रखा था। इस गैंग ने आंध्र प्रदेश में चोरीशुदा गाड़ियों को फ़रोख्त करने के लिए सौदा भी कर लिया था। गच्चीबौली पुलिस ने तीनों मुलजिमान को गिरफ्तार करते हुए इन्हें रिमांड पर भेज दिया, जबकि 2 जुवेनाइल के लिए काउंसलिंग की जा रही है। आइए जानते हैं इस खसूस में मुकम्मल तफसीलात। మామూలు హీరో హోండా వెహికల్స్ మామూలు ఓల్డ్ బైక్ వెహికల్స్ దొంగతనం చేయరన్నమాట. హై ఎండ్ వెహికల్స్ అయితే డిమాండ్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి ఇది చేయడం. వీళ్ళకి ఏంటంటే వీళ్ళంతా స్విగ్గీలో పనిచేసే వాళ్ళు అనమాట. వీళ్ళందరూ ఒకరికొకరు స్విగ్గీ బాయ్స్ అనమాట. అట్లా వాళ్ళు పరిచయం అయ్యి వాళ్ళు ఒక కామన్ ప్లాట్ఫామ్గా తయారై ఒక దగ్గర ఇక ఈ స్విగ్గీ ఇవన్నీ చేస్తే ఏం లాభము, మనకు రోజుకి ఎంత వస్తుంది, 400-500 రూపాయలు వస్తే దీంతో మనకేం జరగదని చెప్పేసి ప్లాన్ చేసుకొని మోటార్ సైకిల్స్ దొంగతనం చేస్తూ ఇట్లా వారిని షిఫ్ట్ చేసే క్రమంలో మనకు దొరికింది వెహికల్ చెకింగ్లో. వీళ్ళందరినీ కూడా ఇందులో 2 మైనర్స్ ఉన్నారు, తర్వాత మిగతా వాళ్ళందరూ మేజర్స్ ఉన్నారు 5గురిలో. ఈ మైనర్స్ని వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి కౌన్సిలింగ్ చేస్తాం. ఈ మేజర్స్ అందరినీ కూడా కోర్టుకు తరలించడం జరుగుతుంది. నేమ్స్ ఏం పెట్టకండి మైనర్స్. అయితే వీళ్ళు ఏంటంటే ఇందులో ఇంత క్రిమినల్ హిస్టరీ ఉన్న వాళ్ళు ఎవరు లేరు, కానీ ఈ బైక్ మెకానిక్కే వాడు ఏంటంటే మనము తాళాలు విరిగిపోతే ఎట్లా మన అంటే, నేను మెకానిక్ కదా చేంజ్ చేస్తా అని చెప్పేసి ఈ ప్లాన్తో చేయడం జరిగింది. ఇంతకుముందు మనకు క్రిమినల్ హిస్టరీ ఉన్నదంటే మన దృష్టికి రాలేదు. ఒకటి వెరిఫై చేస్తాం, మన సీసీటీవీఎస్లో మన క్రైమ్ రికార్డ్స్లో వెరిఫై చేసి అటువంటిది ఏముంటే వాళ్ళ మీద ఎన్హాన్స్డ్ పనిష్మెంట్ కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఇది గత 1.5 మంత్ 2 మంత్స్ నుంచి చేస్తున్నారు. అయితే మన దగ్గర వెరిఫై చేస్తే ఇవి ఉన్నాయి. ఇంకా పోలీస్ కస్టడీ తీసుకొని ఇంకేమైనా ఇంతకుముందు ఏమైనా కేసులు ఉన్నాయా, లేకుంటే గత నేర చరిత్ర ఉందా, ఇవన్నీ కూడా వెరిఫై చేస్తాం రికార్డ్స్. ఇక ఇమీడియట్గా అయితే కోర్టుకు పంపించాలి కాబట్టి రిమాండ్ మొత్తం చేయడం.